మోషేతో ఇట్లా అంటున్నాడు, అమ్మా ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఫరో పరిస్థితి చూడండి. దేవుడు ఎవరో? మోషేకి దేవుడు ఎవరండి? యెహోవా. అవునా? ఫరోకి దేవుడు ఎవరు? దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. మోషే దేవుడు అయిపోయాడంట ఫరోకి. సరే, ఫరో మోషే ఫ్రెండ్స్ కదా, బెస్ట్ ఫ్రెండ్స్. పచ్చగడ్డేస్తే బొగ్గు అంటది, కర్రలు పాములు అయిపోతాయి, పాములు కర్రలు అయిపోతాయి. మోషే ఫరో పేరు వింటే చాలు కప్పలు కురిపించేస్తాడు, అగ్ని కురిపించేస్తాడు. అవునా? నీటిని ఎర్రగా మార్చేస్తాడు. ఫరో పేరు చెబితే చాలు ఒకే మాట అంటాడు, ఒక్క డెక్క కూడా విడవబడకూడదు అంటాడు. అసలు ఫరో దగ్గర ఏది కూడా విడిచిపెట్టడానికి మోషేకి ఇష్టం ఉండదు. ఫరో దగ్గర కొంచెము కూడా రాజీ పడడానికి మోషేకి ఇష్టం ఉండదు. అందుకనే ఫరో ముందుకు వెళ్ళినప్పుడల్లా తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఎవరండి? మోషే. అలాంటి శత్రుత్వం వాళ్ళిద్దరిది. ఒక శత్రువుకి ఎప్పుడైతే మోషే దేవుని యొక్క మహిమను చూచిన వాడిగా ఉన్నాడో, మహిమను తిరిగి పొందుకున్న వాడిగా ఉన్నాడో, తన శత్రువుకి దేవుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, శత్రువుకి దేవుడిగా మారిపోయాడు. శత్రువు మాట ఎవరైనా వింటారా? చచ్చినట్టు మోషే మాట ఫరో వినాల్సిందే. అది వాడి జాతకం అంతే. దేవుడు అందుకే నియమించాడు వాడు. నేను మరలా చెప్తున్నా, అనాది కాల సంకల్పంలో దేవుని ఏర్పాటులో నీకున్నావు. అనాది కాల సంకల్పంలో ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు మోషే దేవుని ఏర్పాటులో ఉన్నట్లుగా అనాది కాల సంకల్పంలో దేవుని ఏర్పాటులో నీవు నేను ఉన్నావు. అనేక మందికి దేవుళ్ళుగా మనలను నియమించడానికి దేవుడు నిన్ను నన్ను అనాది కాల సంకల్పంలో ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. నాకెందుకో ఈ మాట చాలా ఇష్టమవుతూ ఉంది. యు ఆర్ నాట్ an ordinary man, ordinary person. You are very special to God. దేవుడు తన స్థానాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అవునా? నేనే దేవుణ్ణి అంటే ఊరుకుంటాడు అసలు? ఆయన ఊరుకునే దేవుడేనా? అస్సలు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, లేడు కూడా. ఆకాశం అందే గాని, భూమి అందే గాని, నీళ్ల కిందే గాని, ఏ విగ్రహాన్ని గాని, ఏ దేవుడి అని గాని చేసుకుని పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పినోడు ఏమన్నాడు తెలుసా? నీ శత్రువుకు నువ్వే దేవుడు అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీ పాపము ద్వారా, నీ అవిధేయత ద్వారా నువ్వు పోగొట్టుకున్న మహిమను మరలా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తామో, నీ శత్రువులందరికీ దేవుడు నిన్ను దేవునిగా నియమిస్తాడు, దేవునిగా కనుపరుస్తాడు. నీ మంచితనం అంతటిని వారికి చూపిస్తాడు, ఆయన మంచితనాన్ని నీకు చూపించినట్లుగా. మన పరిస్థితి చూస్తే కనీసం మన ఇంటిలో ఉన్న వాళ్ళు కూడా మన మంచితనాన్ని గుర్తించరు. ఎందుకంటే మనలో ఉండదు కాబట్టి. చెప్పమనండి ఎవరు? మా ఆవిడ చాలా మంచిది చెప్పనండి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? చెప్పు గట్టిగా. దేవుని స్తోత్రం. ఆమేన్. టెంప్లెట్ కాదు కదా? ఓకే, వెరీ గుడ్. దేవుని స్తోత్రం. మా ఆయన మంచివాడు అన్నవాడు ఎవరు? చెప్పండి. ఆయన చెప్పాడు, నువ్వు చెప్తున్నావా? రాధిక, మీ ఆయన మంచిడమ్మా. దేవుని స్తోత్రం. పిల్లలు ఎవరన్నా చెప్పండి, మా అమ్మ మా నాన్న చాలా మంచివాడని. మరి మీరు చెప్పండి, మా పిల్లలు మంచివాడని. మంచివాడేనా? ఏది కూర్చున్నారు చర్చిలో? మరి మంచివాడు ఎట్ట అవుతుంది? మంచివాడు అంటే ఎక్కడ కూర్చోవాలి? మంచివాడు ఎక్కడ ఉండాలండి? ఇప్పుడు మోషే దేవుడి సముఖంలో ఆయన మంచితనం అంతటే చూశాడు.
అవునా? దేవుని సమూహంలో ఆయన మంచితనం అంతా ఈయనకి వచ్చింది. అవునా? అందుకే ఈయన శత్రువు కూడా దేవుడిగా తయారయ్యాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు దేవుని సముఖంలో దేవుని మంచితనాన్ని చూస్తేనే కదా నువ్వు మంచివాడిగా మంచితనంగా తయారయ్యేది. కొట్టు దగ్గరికి వెళ్ళి చింతపండు పట్టరా, కొట్టు దగ్గరికి వెళ్ళి ఉల్లిపాయలు పట్టరా, కొట్టు దగ్గరికి వెళ్ళి పెరుగు ప్యాకెట్ పట్టరా అంటే లటక్కన వెళ్ళి పుట్టుకుని తీసుకొస్తారు కదా పిల్లలు. అదే మంచితనం? చెప్పండి అమ్మా. మీరు అనుకునే మంచితనం ఏది? అదా? లేదు నాకు మంచినీళ్ళు తీసుకురానంటే మంచినీళ్ళు తీసుకొచ్చేస్తారు. అదే మంచితనం? మంచితనం ఏంటో తెలుసా? దైవికమైన గుణాలు కలిగి ఉండడం. దైవికమైన గుణాలు బాల్యము నుండే పిల్లలకు అభ్యసింప చేయడం, అది మంచితనం. ఏంటి మంచితనం? ఈ మంచితనం మీరు మీ పిల్లలు కలిగి ఉండు ప్రదేశం ఇది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నేర్చుకునే ప్రదేశం ఇది. హల్లెలూయా. మోషేకి దేవుడు దొరికాడు కదా, ఆ సమయంలో నీకు దేవుడు ఇక్కడ దొరుకుతాడు. రా, నీ బిడ్డలు కూడా తీసుకుంటా. పోగొట్టుకున్న మహిమను సంపాదించుకునే స్థలం ఇది. ఆయన మంచితనం అంతా నీకు కనపరుస్తాడు, నీ బిడ్డలకు కనపరుస్తాడు. బాల్యదంతా నీ బిడ్డలు కూడా ఆయన మంచితనాన్ని కనపరచని నీ బిడ్డల భవిష్యత్తులో అనేక మందికి వాడిని ద్వేషించే వారికి కూడా వాడు దేవుడిగా మారుతాడు. హల్లెలూయా. అమ్మ, మనం చెప్పండి, మనము ఇతరులకు దేవుని వలె